నరసింహ శతకంలోని 3వ పద్యం ఇప్పుడు విందాం. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల దోలవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు. నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు. బలిర నేనీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహ, పవిత్రమగు నీ నామమంత్రమును తలచుట చేత పాపములను పోగొట్టుకొనవచ్చును, ప్రబలమగు వ్యాధులను తొలగించవచ్చును, శత్రువుల సమూహమును వధింపవచ్చును, యమభటులను తరుమవచ్చును. ఆహా, నీ నామమంత్రము యొక్క శక్తి చేత శ్రేష్టమైన వైకుంఠమున నివసించి యోగ్యతను కూడా పొందవచ్చును.